హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూసుంటారు. ఒకవేళ చూడకపోతే ఒకసారి మీరు ఐ కార్డ్స్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్స్లో కానీ ఉంటుంది, కంపల్సరీ చూడండి. ఎందుకంటే ఒక్కొక్క పార్ట్ మీరు ఫాలో అవుతేనే మీకు అక్రిలిక్ పెయింటింగ్ అనేది అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను ఒక రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీని చూపిస్తున్నాను. బిఫోరు వీడియోలో ఒక బ్రింజాలని వంకాయని ఎలా డ్రా చేయాలి, ఎలా కలరింగ్ చేయాలి అని అక్రిలిక్ పెయింటింగ్లో చూపించాను. ఇప్పుడు రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీని ఎలా చేయాలి అక్రిలిక్ కలర్స్ అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మనం ఏదైనా ఒక కలరింగ్ చేయాలి అంటే ఫస్ట్ బేసిక్ స్కెచ్ అనేది ఇంపార్టెంట్. స్కెచ్ కంప్లీట్ చేశాను నేను. ఇప్పుడు డైరెక్ట్ మనం కలర్ అప్లై చేద్దాం. రెడ్ చిల్లీ అన్నాను కాబట్టి ఫస్ట్ రెడ్ కలర్ తీసుకున్నాను నేను. దీన్ని క్రిమ్సన్ అంటారు. క్రిమ్సన్ లేక్ ఈ కలర్ తీసుకున్నాను నేను. అక్రిలిక్లో క్రిమ్సన్ లేక్. దీనిని ఒక లేయరు అప్లై చేశాను. సో ఇది చిన్న ఐటమ్స్ కాబట్టి డైరెక్ట్ కలరు అప్లై చేయొచ్చు. ఒక సింగిల్ లేయర్లో కూడా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లెమన్ ఎల్లో తీసుకున్నాను. లెమన్ ఎల్లో అప్లై చేస్తున్నాను. సో మనకి లైట్ టు డార్క్ అనేది కంపల్సరీ ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా ఏ సబ్జెక్ట్ అయినా కంపల్సరీ ఉంటుంది. సో అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డెమో చూపిస్తున్నాను. చూడండి, మనకి లైట్ అయింది. అలాగే ఫోల్డ్స్ వస్తాయి కదా మిర్చికి. సో ఆ ఫోల్డ్స్ కూడా మనం కలర్లో చూపించగలగాలి. అప్పుడే మీకు 3D ఎఫెక్ట్ వస్తుంది. సో ఇలా కలరు మిక్సింగ్ అనేది చాలా బాగా చేయాలి. అప్పుడే కరెక్ట్ సబ్జెక్టు మనకు కనిపిస్తుంది. సో ఇలా అప్లై చేసి చూడండి. ఇప్పుడు మనకి హైలైట్ చేస్తున్నాను నేను. హైలైట్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు పిక్చర్ అనేది బయటకు వస్తుంది. సో ఎప్పుడైనా సరే ప్లెయిన్ కలర్స్ కాకుండా, అంటే ప్లెయిన్ అంటే కలర్ అప్లై చేసి ఇదే మిర్చి ఇదే చిల్లీ అనుకోండి అని అలా మనం చెప్పకూడదు. సో లైటు డార్కు దాని మీద హైలైట్స్ ఇవన్నీ చూపించాలి కాబట్టి చూడండి ఇప్పుడు ఎంత మెరుస్తుంది. సో అలా 3D లాగా చూపించగలగాలి. సో ఇప్పుడు చిల్లీ అనేది రెడ్ చిల్లీ అన్నాను. అయితే పైన రెడ్ చిల్లీ డ్రై అయిపోయి ఉంటుంది దాని తొడిమ. సో అది కూడా అలాగే చూపించాలి కాబట్టి దానిని నేను ఫస్ట్ బ్లూ అప్లై చేసి దాన్ని డల్ చేయాలి. అప్పుడే మీకు అది డల్ అవుతుంది. డల్ అయిన తర్వాత మనకు డ్రై అయినట్టుగా కనిపిస్తుంది. మీకు ముందే చెప్పాను రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ అని. సో ఫస్ట్ మనం రెడ్ చిల్లీని కంప్లీట్ చేస్తున్నాను. ఎలాగైతే నేను వీడియోలో చేస్తున్నానో అలాగే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఆపోజిట్ కలర్స్ ఎందుకు యూజ్ చేస్తారు సార్, డైరెక్ట్ కలర్స్ యూజ్ చేయొచ్చు కదా అంటే, అక్కడే మీకు ట్విస్ట్ ఏంటంటే మనం అనుకున్న కలర్ రావాలి అంటే ఆపోజిట్ కలర్స్ని యూజ్ చేయాలి అప్పుడప్పుడు. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు గ్రీన్ చిల్లీ. అయితే గ్రీన్ చిల్లీ డైరెక్ట్ గ్రీన్ అప్లై చేయం కాబట్టి ఫస్ట్ మనం ఎల్లో అప్లై చేసుకోవాలి. అది కూడా లెమన్ ఎల్లో. సో లెమన్ ఎల్లో అప్లై చేసుకొని తర్వాత గ్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర గ్రీన్ అనేది 2-3 కలర్స్ ఉంటాయి. జనరల్గా గ్రీన్ ఉంటుంది, అదే అప్లై చేయాలి. శాప్ గ్రీన్ అనేది అప్లై చేయకూడదు. సో ఒక కలర్ని లైట్ కలర్ని అప్లై చేశాక డార్క్ కలర్ అప్లై చేయడం, లేదా డార్క్ కలర్ అప్లై చేశాక లైట్ కలర్ అప్లై చేస్తే మనకు అనుకున్న పర్ఫెక్షన్ అనేది పిక్చర్ కనిపిస్తుంది. అలాగే కలర్ మిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో మీరు కూడా అలా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే కలర్స్ అప్లై చేసేటప్పుడు 3D ఎఫెక్ట్ అవన్నీ చూపించాలంటే లైట్ డార్క్ అనేది మనం ఫస్ట్ చేసుకోవాలి. సో దీని ఫోల్డ్స్ ఉంటాయి, అంటే సైడ్ ఫోల్డ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని 3D లా చూపించాలి కాబట్టి కొంచెం డార్క్, అంటే ఉన్న గ్రీన్కి నేను కొంచెం బ్లాక్ మిక్స్ చేసి దానిని అప్లై చేస్తున్నాను. అప్పుడు మనకి డార్క్ అనేది సైడ్స్ వచ్చింది. ఇప్పుడు మనకి ఫోల్డ్స్ కూడా ఉంటాయి దీనికి. ఇంకోటి ఏంటంటే ఏ పిక్చర్ అయినా ఏ ఆబ్జెక్ట్ అయినా సర్ఫేస్ అనేది చూడడానికి స్మూత్గా కనిపిస్తుంది, కానీ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. సో ఆ అప్ అండ్ డౌన్సే ఆర్టిస్ట్ క్యాచ్ చేయాలి. వాటిని అలాగే నేచురల్గా
చెయ్యడానికి డ్రాయింగు కానీ స్కెచ్చింగ్ కానీ లేదంటే పెయింటింగ్ కానీ ఇంకా ఏదైనా మీడియంలో మనం చూపించగలగాలి. ఇది గ్రీన్ చిల్లీ కాబట్టి దీని తొడుము కూడా గ్రీన్లోనే ఉంటుంది. సో దీనికి కూడా నేను కొంచెం బ్లూ అప్లై చేస్తాను. ఎందుకంటే బ్లూ అప్లై చేయడం వల్ల ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఎఫెక్ట్ అంటే కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. సో అలా మనం చేయగలగాలి. ఇప్పుడు ఫైనల్గా హైలైట్ చేస్తున్నాను నేను ఎల్లో తోటి. దీనివల్ల ఏమవుతుందంటే రియల్గా మనకు నిజంగా అక్కడ చిల్లీ ఉందేమో, చిల్లీ ఇలా ఉంటుందేమో అని అనిపిస్తుంది. అందుకే కలర్ మిక్సింగ్ అనేది చాలా బాగా తెలిసి ఉండాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు దీనికి నేను జస్ట్ షాడో ఇస్తున్నాను. ఇవ్వకపోయినా ఏమీ కాదు, కానీ ఇస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ ఇది షాడో అంటే డార్క్ షాడో ఏం కాదు, దాని షాడో అక్కడ రిఫ్లెక్షన్ పడుతున్నట్టుగా ఇస్తున్నాను. అంతే, సింపుల్ షాడో ఇది చెప్పాలంటే. సో మీరు కూడా ట్రై చేయండి. ప్రాక్టీస్ చేస్తే సాధించలేనిది ఏది లేదు. మీరు ఆర్టిస్ట్ అవ్వాలి ఎనీ మీడియంలో అంటే ఎక్కువ మీరు చేస్తూ ఉండండి, అప్పుడే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఊరికనే యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూసి గబగబా వేసేయడం కాకుండా ఏం చెప్తున్నారు, మనం ఏం నేర్చుకోవచ్చు, ఇందులో ఏముంది సబ్జెక్ట్ అనేది మీకు తెలియాలి, అప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇది మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పార్ట్ 4లో కంపల్సరీ నన్ను ఫాలో అవుతుండండి, మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఆర్ట్ క్లాసెస్ తెలుగులో ఇంతకన్నా బాగా ఎవరు చెప్పరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.